మహాదేవ శ్రీమాత్రే నమః. నన్నందరూ కూడా ఆదరించేటువంటి ప్రేక్షకులకు అందరికీ కూడా శ్రీ కాళీమాత అమ్మవారి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీ అందరికీ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ప్రశ్న శాస్త్రం ద్వారా మీ జీవితంలో జరిగింది, జరుగుతుంది, జరగబోయే విషయాలన్నిటినీ కూడా మీ కళ్ళకు కట్టినటువంటి విధంగా చెప్పేటువంటి అద్భుతమైనటువంటి విద్య మన వద్ద మాత్రమే ఉన్నది. సో ఎందుకు అంటే ఈ విషయాన్ని చెప్పడము, చాలామంది వారి జీవితంలో ఒక సాఫ్ట్వేర్ని తీసుకొని అందులో మీ డేట్ ఆఫ్ బర్త్ని ఎంటర్ చేసి ఆ సాఫ్ట్వేర్ ఎట్లా చెప్తే అట్లా మీకు చెప్తూ ఉంటారు. కానీ నాది ఆ ప్రాసెసే కాదు. అది విషయాన్ని గమనించుకోండి. నన్ను కలిసినటువంటి వారు కానీ, నాతో మాట్లాడినటువంటి వారు కానీ మరలా ఎక్కడికి వెళ్ళకుండా వారి జీవితము అత్యంత అద్భుతంగా ఉండేటువంటి అనుగ్రహము అమ్మవారు వారికి ఇస్తుంది. మరి వృషభ రాశి జాతకులకు సుమారుగా ఈనాటి శనికి సంబంధించిన ఎఫెక్ట్ మొదలయ్యింది. ఈ విషయం ఎవరైనా చెప్తారా? మీకు బాగుంది, ఎక్సలెంట్గా ఉందని మాత్రమే చెప్తున్నారు అందరూ కూడా. చూడండి, 2025 ఆగస్టు సెప్టెంబర్ నుండి మీ పరిస్థితి బాగా లేదు. ఇది నిజమా కాదా మీ గుండె మీద మీరు చేసుకోండి. వా, వి, వు, వే అక్షరాలు ఏమున్నాయి? దేవుడు వసంతు, వసంత, వంశీ, వరుణు, ఏదైనా కావచ్చు. ఇట్టి కంపెనీస్ కానీ, ఇట్టి గ్రామాలు కానీ, ఇట్టి సందర్భాలలో కానీ కొంతమేర ఇబ్బంది కలిగించే సందర్భాలు ఎన్నెన్నో కూడా ఉన్నవి. అవి మీకు తెలుసు. కాలు విరగడము, కాలు ఫ్రాక్చర్ అవ్వడము, జారి పడడము, బైక్ స్కిడ్ అవ్వడము, లేదా కార్ యాక్సిడెంట్ అవ్వడం, స్థాన చలనాలు కానీ, ప్రదేశ మార్పులు కానీ, కోర్టు రిలేటెడ్ దాకా వెళ్ళడం కానీ, అసలు ఒకటి రెండా ఎన్ని సమస్యలు ఎదుర్కొన్నారు అనేది మీకు మాత్రమే తెలుసు. నిరంతరం ఒంటరితనంగా అనిపించడం కావచ్చు, ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో ఎవరో మిమ్మల్ని మోసం చేశారు, మోసం చేస్తున్నారు అనేటువంటి భావనలో ఉండడం కావచ్చు. ధనపరమైనటువంటి ఇబ్బందులు, విపరీతమైన ధనపరమైనటువంటి ఇబ్బందులు మీ సొంత ఇంటి నుండే మీరు రావడానికి భయంగా అనిపించేటువంటి దాఖలు. మీ సొంత గ్రామం నుండే మీరు రావాలి అన్నా కూడా మీకు ఒక ఏదో తెలియని భయంగా ఉండడం, అప్పుల బాధలు, సమయానికి ఇస్తా అన్న వారికి ఇవ్వకపోవడమా, ఇలాంటి సందర్భం. కారణం లేకుండానే ఏదో భయం మిమ్మల్ని వేధించేటువంటి పరిస్థితి కావచ్చు. లేదా ఉద్యోగంలో ఎవరైనా మిమ్మల్ని వేధించడం కావచ్చు. కోర్టు, పోలీసు వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలలో మీరు తలదూర్చడము, లేదా అలాంటి సందర్భాలకు మీరు వెళ్ళడం కావచ్చు. మానసిక ప్రశాంతత అనేటువంటిది పూర్తిగా కోల్పోవడమా, పూర్తిగా డివోషనల్ వైపుగా ఎక్కువగా కనెక్ట్ అవ్వడమా, ఇక ఇలా చెప్తూ పోతే చాలా ఇబ్బందులు. వివాహానికి సంబంధించింది పదే మనకు వాయిదా పడడం కానీ, వివాహంలో కొన్ని అడ్డంకులు రావడాలు కావచ్చు. ఇలా ఎన్నో అనుభవిస్తూ ఉన్నారు. ఈ వృషభ రాశి వారు ఎవరైతే ఉన్నారో, గతంలో 2018, 19లో కూడా కొంత ప్రదేశ మార్పులో, అనారోగ్య సమస్యలో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. 2024లో
వెయిట్ పెరిగారు, లావు పెరిగారు, కొంత వివాహం కాని వారికి వివాహం, సంతానం కాని వారికి సంతానం, ఇలా ఎన్నో ఏర్పడినటువంటి దాఖలాలు ఉన్నవి. సో మీకు గోల్డెన్ టైం అనేటువంటిది స్టార్ట్ కావాలి అంటే నేను చెప్పే వీడియో పూర్తిగా చూడండి. జూలై నెలలో శుక్రుడు కేతువు కలవడం, సూర్యుడు గురుడు కలవడం, అదేవిధంగా శనైశ్వరుడు వక్ర దృష్టికి వెళ్ళడం, బుధుడు వక్ర దృష్టికి వెళ్ళడం, ఇన్ని ఉండడంలో కొంత ఒక ప్రేమ జ్ఞాపకాలు అనేటువంటివి మీకు చెడుగా మిగిల్చబోతున్నాయి. ప్రేమ జ్ఞాపకాలు మీ జీవితంలో చెడుగా ఉండబోతున్నాయి. ఎవరికి? వృషభ రాశి. కొంతమేర ఈ వృషభ రాశికి సంబంధించినటువంటి వారికే కావచ్చును, భారతదేశంలో ఉన్నటువంటి వారే కావచ్చును, ఈ వా వి ఊ వే అక్షరాలతో పేర్లు కలిగినటువంటి ప్రదేశాలే కావచ్చును, ఇక్కడ ఉండేటువంటి ప్రజలకు కానీ, ఈ పేరుతో ఉన్న ప్రజలకు కానీ జాగ్రత్త. ఇట్టి సందర్భాలలో ఈ పేర్లతో ఉన్నటువంటి రాజకీయ నాయకులు రాజకీయ రంగంలో కొంత ఉద్రిక్తత ఎక్కువగా ఉండడాలు, ఇబ్బంది కలిగించే సందర్భాలు, ఆర్థిక ఒత్తిడి ఉండేటువంటి పరిస్థితి, సరిహద్దులో కూడా కొన్ని భద్రతా సంబంధిత విషయాలలో అధికంగా వార్తల్లోకి వచ్చేటువంటి పరిస్థితులు కావచ్చును. ఇక కొన్ని శుభ సంకేతాలు కూడా ఉన్నాయనుకోండి. ఇక అదేవిధంగా మౌలిక సదుపాయాలు, కొంత అభివృద్ధి సంబంధించినటువంటి కీలక నిర్ణయాలు అయితే ఉండబోతున్నాయి. సో ధైర్యము, కమ్యూనికేషన్, వ్యాపారంలో లాభాలు, సోదరులతో చిన్నపాటి అభిప్రాయ భేదాలు రాబోయేటువంటి పరిస్థితి ఉన్నది ఈ యొక్క వృషభ రాశి వారికి. అదేవిధంగా ఈ వృషభ రాశి వారికి ఇంకనూ కూడా కళలు, ఊహలు మాత్రమే కాకుండా వాస్తవికతను కూడా ఎదుర్కొనేటువంటి పరిస్థితులు రాబోతున్నాయి. ఇక లాభాల విషయంలో పునఃపరిశీలన, పాత స్నేహితులతో తిరిగి సంబంధాలు, ఆదాయం నెమ్మదిగా పెరిగేటువంటి పరిస్థితి కూడా గోచరిస్తుంది అని చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా యంత్ర సంబంధిత ప్రమాదాలు కానీ, ప్రయాణాలలో కొంత ఇబ్బందులు కానీ, మీ భాగస్వాములే మిమ్మల్ని మోసం చేయడం కానీ ఇవి కూడా కనబడుతున్నాయి. సో జాగ్రత్త సుమ. ధన వ్యవహారాల్లో పునఃపరిశీలన అవసరము. నిలిచిపోయినటువంటి డబ్బు వచ్చేటువంటి అవకాశాలు కనబడుతూ ఉన్నాయి. అనవసరమైనటువంటి ఖర్చులు కూడా పెరగబోతున్నవి ఈ యొక్క వృషభ రాశి వారికి. ఇట్టి సందర్భంలో మంచి ధనము కలిసి వచ్చేటువంటి యోగం ఏర్పడబోతుంది. ఏదో ఒక రకంగా కావచ్చును, ఎవరి మూలకంగానైనా కావచ్చును, ఒక వస్తువు లేదా ఒక డబ్బు మీకు కలిసి వచ్చేటువంటి యోగం కనబడుతున్నది. మరి తస్మాత్ జాగ్రత్త. ఎల్లినాటి శనికి సంబంధించి ఎంటర్ కాబోతున్నది కనుక మరి దానికి సంబంధించినటువంటి ఇబ్బందులను ఎదుర్కొనేటువంటి పరిస్థితులు అయితే ఇంకా ఉన్నవి. వ్యక్తిగత జాతక రీత్యా నడిచే దశ, అంతర్దశలు ఏవైతే ఉన్నాయో అవి తప్పకుండా చెక్ చేసుకోండి. వివాహ ప్రయత్నాల, సంతానానికి సంబంధించ విదేశీ ప్రయత్నాల, సో తప్పకుండా మీ వ్యక్తిగత జాతక రీత్యా ఎట్లా ఉన్నది అనేటువంటి విషయాలను తెలుసుకోవడం ద్వారా మీ జీవితంలో నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత, మళ్ళీ చెప్తున్నా, నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత మీ జీవితంలో అమ్మవారు ఒక వెలుగును ప్రసాదిస్తుంది అని నేను మాత్రం చెప్తున్నా. నా సాధన ఉపాసనతో, అదేవిధంగా నా మంత్రశక్తి కావచ్చును, అదేవిధంగా నాకుండేటువంటి సబ్జెక్ట్ నాలెడ్జ్ ప్రకారంగా నేను చెప్తున్నాను. సో వన్స్ నన్ను కలవండి, మీ జీవితాన్ని మార్చుకోండి. ఆల్ ది బెస్ట్.